హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక కొన్ని యూస్ఫుల్ డైలీ లైఫ్లో కూడా మనకైతే కనుక హెల్ప్ అయ్యేటువంటి కొన్ని కలెక్షన్స్ని నేను పర్చేస్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. అవైతే కనుక మీకు షేర్ చేస్తాను అండ్ నేను ఎందుకోసం కొనుక్కున్నానో చెప్తూ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తానండి. అయితే ఇందులోంచి కూడా మీకు ఏదో ఒక ఐటమ్ మీకు కనెక్ట్ అవ్వచ్చు. సో పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక పెట్టున్నాను. సో మీకు ఏదైనా నచ్చితే కనుక హ్యాపీగా తీసేసుకోండి. ఇంతకుముందు వీడియోలో నేను మీకు స్టాండ్ల గురించి చెప్పాను. ఏమని 4 స్టాండ్లు 2 స్టాండ్లు అసలు ఎవరు ఇవ్వనంత తక్కువ ప్రైస్లో కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక ప్రజెంట్ వస్తున్నాయి అనేసి. సో అందుకోసం అయితే కనుక అండి నేను బయట పెట్టుకోవడానికి అనేసి నా కుండీల కోసం అయితే కనుక తీసుకున్నానండి. మీరు ప్రైస్ చూస్తే ఫిదా అయిపోతారు. నిజంగా ఈ క్వాలిటీ అయితే కనుక 4 స్టాండ్లు ఈజీగా అయితే కనుక మనకి పెద్దవైనా కానీ 2 కుండీలు అయితే పడతాయి. చిన్నవైతే కనుక మనకి 3 కుండీలు అయితే కనుక వచ్చేస్తాయండి. క్వాలిటీ అయితే బాగుంది. ఐరన్ ఇవి కూడా మనకైతే కనుక చాలా నీట్ ప్యాకింగ్లో కూడా పంపించారనిపించింది నాకైతే మాత్రం. సో నేను ఓపెన్ చేసేసి అయితే కనుక రెడీగా పెట్టున్నాను. 1 బై 1 అయితే కనుక నేను మీకు చూపిస్తాను ఇవి ఎలా వచ్చింది, క్వాలిటీ ఏంటనే దాని గురించి అయితే కనుక ఇప్పుడు మనం చూద్దాం. అలాగే దీనికి కింద ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి తుప్పు పట్టకోకుండా మనకి నీళ్లు ఫ్లోటింగ్ వెళ్తూ ఉంటుంది కదా అండి, వానాకాలం బయట ఉంటాయి. సో మనం కడుక్కుంటూ ఉంటాము, అలాంటప్పుడు కూడా పాడు కాకోకుండా అయితే కనుక దీంట్లో మనకి ప్లాస్టిక్వి ప్రతి పాయింట్కి కూడా అయితే కనుక ఇట్లాగా దాన్ని ఏమంటారు నాబ్స్ లాగా చెప్తామా, ఐడియా రావట్లేదు, అవి ఇచ్చారనమాట. చూపిస్తాను అవి కూడా మీకు ఓపెన్ చేసేసి. సో నాకైతే క్వాలిటీ బాగా అనిపించేసింది. సో అందుకోసం అయితే కనుక నేను తీసేసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 4 అండి. ప్యాక్ ఆఫ్ 2 కూడా ఉన్నాయి యాక్చువల్గా. ప్యాక్ ఆఫ్ 4 నాకు రీజనబుల్ అనిపించింది. ఇదైతే కనుక టోటల్గా చిన్నవైతే 1 2 3 కుండీలుగా మీరు అయితే కనుక పెట్టుకోవచ్చు. బాగా వెయిట్ ఉండాలి కానీ ఇదైతే మాత్రం మీకు కాస్త వెయిట్ ఉన్న కుండీలను కూడా అయితే కనుక మీకు బ్యాలెన్స్ చేస్తుంది. ఇదైతే కనుక 1 అండ్ ఇదైతే కనుక 2. మీకు ప్యాక్ ఆఫ్ 2 కూడా ఉన్నాయండి. నేను ప్యాక్ ఆఫ్ 4 నాకు అవసరం కాబట్టి నేను తీసుకున్నాను. ఉంటాయండి తక్కువ రేట్లో అనిపించాయి నాకు. ప్యాక్ ఆఫ్ 4 కూడా ఇంకా బెస్ట్ ప్రైస్లో వస్తుంది అనిపించింది. సో ఇవైతే కనుక 2 ఉన్నాయండి దీంట్లో మీరు చూస్తే. సో మంచిగా ప్రెస్ చేసేసి పంపించారు వీళ్ళు. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ గురించి అయితే మాత్రం మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్యాక్ ఆఫ్ 4తో అయితే కనుక మనకి ఇవైతే వస్తున్నాయి. బెస్ట్ ప్రైస్లో ఉంది. లింక్ అవైలబుల్గా ఉంది. నేనైతే ఆఫర్లో తీసుకున్నాను. అదే ఆఫర్ ప్రజెంట్ కూడా రన్ అవుతుంది. హరి ఉండి అయితే కనుక తీసేసుకోండి మీకు కనుక నచ్చితే. నెక్స్ట్ అండి వీటికైతే కనుక కిందన ప్రతి పాయింట్కి కూడా మనకు వచ్చినటువంటి ఇవి ప్లాస్టిక్వి కాబట్టి తడిచినా నీళ్లు పడినా కూడా మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా అయితే కనుక ఇచ్చున్నారనమాట. ఇవి మీరైతే కనుక వాటికి ఫిట్ చేసేసుకోవడమే. కింద ప్రెస్ చేసేసామంటే కనుక అన్నీ చూసుకుని సెట్ అయిపోతాయి. ఈ 4తో పాటు ఇది కలిపి మనకైతే కనుక చక్కగా ప్యాక్ చేసి అయితే కనుక పంపించారండి. ఎవరికైనా బాల్కనీ సైడ్ ప్లాంట్స్ కోసము కింద కొంచెం ఈజీగా వాష్ చేసుకోవడానికి అట్లా కావాలనుకుంటే మాత్రం అండర్ బడ్జెట్లో ఉన్నాయండి. హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు ఏ షాప్లో కూడా ఈ రేట్కి అయితే 100% రావు. మీరు చూసుకోండి, అడగండి, సంప్రదించుకుని కొనుక్కోండి. లింక్ అలాగే ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో. వానాకాలం కదా అండి, ఎన్ని గొడుగులున్నా సరిపోవు ఇంట్లో మాత్రం నిజం చెప్పాలంటే. నేనైతే కనుక ఈ గొడుగు తీసుకున్నాను. ఇది నేను ఎట్లా అంటే కనుక చిన్నగా ఉండాలి, క్యూట్గా ఉండాలి అండ్ చూడడానికి లుక్ కూడా క్లాస్గా క్వాలిటీగా ఉండాలి అని అయితే కనుక తీసుకున్నటువంటి గొడుగు అనమాట. సో చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక మీకు సూపర్ సన్ స్క్రీన్ అండ్ రైన్ అంటే ఎండాకాలంలో వానాకాలంలో రెండింటికి కూడా వాడుకోవడానికి అయితే కనుక వచ్చినటువంటి అంబ్రెల్లా అనమాట. సో ఒకసారి అయితే కనుక ఇది కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపించేస్తాను. క్వాలిటీ చాలా బాగుందండి. ఓకే కనపడుతుందనా? సో క్వాలిటీ బాగుందనిపించింది నాకు యాక్చువల్గా. సో దానికోసం అయితే తీసుకున్నాను. మీకైతే కనుక ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, కనపడుతుందా? ఇలా ఉంటుందండి. లోపల సైడ్ అంతా కూడా ఇలా ఉంది. ఇవి క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో మంచి లాంగ్ లైఫ్ ఉంటాయి. స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎండలో వాడుకున్నా కానీ అలాగే మీకు రెయినీలో వాడుకున్నా కానీ ఇవి ఎక్కువ కాలం ఉంటాయి అనమాట. ఇదే కదా అండి అంబ్రెల్లా ఓపెన్ అవ్వాలన్నా క్లోజ్ అవ్వాలన్నా మెయిన్గా. అండ్ ఈ స్టిక్ కూడా క్లాస్గా ఉంది, పట్టుకోవడానికి కూడా గ్రిప్పింగ్ బాగుంది. ఓవరాల్గా అయితే కనుక నాకు నచ్చింది. సో అందుకోసం అయితే మీకు షేర్ చేశాను. నాకు క్వాలిటీ కూడా అయితే కనుక ఎఫోర్డబుల్గానే అనిపించింది. సో ఒకసారి అయితే కనుక చూడండి. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ అయితే కనుక అండి మరొక ఐటెం చూపిస్తాను. ట్రైపాడ్ చూపిస్తాను మీకు.
నాకు సెల్ఫ్లో ఏదైనా జ్యువెలరీ కానీ ఏదైనా ఐటమ్ని దగ్గరగా తీసుకోవాలంటే కనుక నా దగ్గర ఒకటే ట్రైపాడ్ ఉందండి. అయితే 2 ఫోన్స్ ఉన్నాయి. సో నేనేమని ఆలోచించానంటే ఒక ఫోన్ అలా కంటిన్యూగా ఏదైనా రన్ అవుతున్నా కానీ ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా ఇంకొక ట్రైపాడ్ అండ్ ఎక్స్ట్రా ఫోన్ కనుక దీనికి పెట్టేసేసుకుని మనం ఫ్రంట్ క్యామ్లో చాలా ఈజీగా అయితే కనుక యూజ్ చేసుకోవడానికి అయితే కనుక నేను తీసుకున్నాను. అసలు ఇది సెల్ఫీ స్టిక్ లాగానే విత్ ట్రైపాడ్ చాలా బాగుందండి. క్వాలిటీ అయితే మాత్రం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకెక్కువనే వచ్చిందని చెప్తాను. ఇది కూడా మీకు అయితే కనుక క్లోజ్ అయిపోతుంది. దీని రివ్యూ కూడా చాలా బాగుండిందండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు, నచ్చితే మాత్రం. ఇది కొత్తగా వచ్చిందండి. బాబు చెప్పాడు నాకు ఇది ఎలా వాడుకోవాలి, ఏంటి, ఎంత హైట్ అవుతుంది, ఇవన్నీ కూడా వాడు నాకు క్లియర్గా చూపించాడు. సో ఇక్కడ కూడా క్లోజ్ అవుతుందండి. ఇప్పుడే నేను ఓపెన్ చేశాను, మన వీడియో ముందునే ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇప్పటిదాకా ఇది క్లోజ్లోనే ఉండే. ఇది వాడే డీల్ చేశాడు యాక్చువల్లీ. సో ఇది మాత్రం చాలా లెంతీ హైట్తో అయితే కనుక ఉంటుంది. క్లోజ్ అయింది చూడండి. ఓకే, అండ్ చాలా చిన్న వరకు కూడా చేసేసుకోవచ్చు. ఒక సెల్ఫీ స్టిక్ లాగా కూడా మీరైతే కనుక ఇక్కడ వాడుకోవచ్చు. మీకు ఇది రొటేట్ అవుతుంది. మీకు ఇలా కావాలన్నా, మొబైల్ ఇలా కావాలన్నా కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ ఇది కూడా హ్యాండీగా ఉంది. ఇక్కడ ఇది ఉంది కదండి, ప్రెస్ ఉంది కదా, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. మీరు సెల్ఫీ స్టిక్గా పెట్టుకున్నప్పుడు కూడానండి మీ బటన్తో ఇక్కడ యూజ్ చేసి కూడా ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టేసుకుని కూడా మీరు సెల్ఫీ స్టిక్ లాగానే పిక్స్ అయితే కనుక తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి తెలుసా, టైమర్ ఆన్ చేసేసి కూడా మీరు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని సెల్ఫీ స్టిక్ని ట్రైపాడ్ లాగా మార్చేసుకుని కూడా మీరు అయితే కనుక ఫొటోస్ దిగొచ్చు. ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ చూపిస్తున్నప్పుడు కూడా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి. నిన్న కూడా కాదు, మన ఇయర్ రింగ్సే జస్ట్ నా ముందు పెట్టుకున్నానండి. ఇంతే, ఇలా స్టాండ్ చేశానా, చాలా సింపుల్గా ఇట్లా అయితే కనుక చూపించాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకు చాలా కన్వెంట్ వచ్చింది. క్వాలిటీ అయితే కనుక సూపర్ సాలిడ్ నచ్చిందండి నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ట్రైపాడ్. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుని చాలా రివ్యూస్ని, చాలా వీడియోలు ఎన్ని చూసానో నాకే తెలుసు. కొనుక్కోవాలని అంటూ అలా డిలే చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ట్రైపాడ్. సో నాకు నచ్చింది యాక్చువల్గా. అంటే సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ కదా, 2-in-1 బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్ ఫోటోతోనే ఉండింది, అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉండింది, క్వాలిటీ బాగుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళినా కానీ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఆ రేట్కి అది వర్త్. ఓకేనా, అది ఒక ట్రైపాడ్ తీసుకున్నానండి. అండ్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకైతే చిన్న బుక్లెట్ లాగా ఇచ్చారు. అవన్నీ యాక్చువల్గా నా బాబు చూసి చెప్పాడు అనమాట. సో నేను వాడుకోవడం స్టార్ట్ చేసేసిన. సో ఇదైతే కనుక ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా దీని రివ్యూస్ కూడా యూట్యూబ్ అండ్ వీటిలో కూడా ఉన్నాయండి, అలా కూడా చూసుకోవచ్చు. లేదా బుక్లెట్ కూడా చూసేసుకోవచ్చు మీరు. సో హ్యాపీగా వాడుకోవచ్చు అండి. చాలా బాగుంది నిజంగా. ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా నేను నా కోసం కొనుక్కున్నవే మీకు చూపించాను. నెక్స్ట్ నా కోసం డైనింగ్ టేబుల్ మీద ఇంకొక ఐటెం కొనుక్కున్నానండి, హాట్ బాక్స్. యాక్చువల్గా నా దగ్గర స్టీల్ది ఉంది, అది కాస్త పెద్ద సైజు. ఈ మధ్యకాలంలో అంత వాడట్లేదండి చెప్పాలంటే. సమ్మర్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఆపేసాము. సో మళ్ళీ అయితే కనుక రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. తొందరగా అన్నం కానీ చపాతీలు ఏదైనా ఐటెం చల్లారిపోతుంది కదా. సో అందుకోసం వద్దులే, అంత పెద్దది వద్దులే అని అనిపించింది అనమాట. అందుకోసం కొంచెం చిన్నదానికి కావాలని చెప్పేసి అయితే కనుక నేను ఈ హాట్ బాక్స్ తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా క్యూట్గా, నీట్గా ఉంటుంది అనేసి నాకు నచ్చిందండి. అండర్ బడ్జెట్లో ఉంది. దీన్ని ఇంకా వాడలేదు, ఈరోజు వాష్కి పెట్టబోతున్నాను. సో నేను బాగానే ఉంటుందని అయితే కనుక హోప్. అండ్ బయట అయితే కనుక మీకు ప్లాస్టిక్ ఉన్న, లోపల మన ఫుడ్ ఐటమ్ వరకు వచ్చేప్పటికి మాత్రం 100% స్టీల్ ఐటమ్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. ఎక్కువ రేట్ కూడా లేదండి, ఐ థింక్ 300 and something ఆ చేంజ్లోనే ఉంది. సైడ్లో మీకు ఫోటో యాడ్ చేస్తాను. సో చూడండి, చాలా కన్వెంట్గా అయితే కనుక తీసుకోవచ్చు, కన్వెంట్గా అయితే కనుక మీకు పెట్టేసుకోవచ్చు. సో ఈజీ, గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ట్రైపాడ్ కూడా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా బ్లాగింగ్ చేసే వాళ్ళు ఉన్నా, వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నా ఈ ట్రైపాడ్ కూడా ఇవ్వండి, ఫిదా అయిపోతారు. చాలా బాగుంది అసలు క్వాలిటీ అండ్ అంతా కూడా. నెక్స్ట్ అండి, వాటర్ బాటిల్ ఒకటి రీసెంట్గా మా వాడు పోగొట్టేశాడు అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మొన్న సమ్మర్కే పోయింది యాక్చువల్లీ. అందుకోసం కొంచెం డిస్కౌంట్లో నాకు ఇది బాగానే అనిపించింది. 1 లీటర్ అండి. ఇదైతే కనుక నేను పీజియాన్ కంపెనీ వాళ్ళకి తీసుకున్నాను. సో ఎలాగో తీసుకున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. హాట్ అండ్ కూల్ రెండు బ్యాలెన్స్ చేస్తుంది మీకు. సో ఒకవేళ ఇది రైనీ సీజన్ కదా అండి, నెక్స్ట్ మళ్ళీ మనకి వింటర్ వస్తుంది, కొంచెం గోరువెచ్చగా అట్లా తాగాలనుకున్నా కానీ మీకు అయితే కనుక లైక్ ఆఫీస్ రిలేటెడ్, కాలేజ్ లేకపోతే స్కూల్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అన్నిటికీ కూడా మీకైతే ఒక్కరికి చక్కగా వచ్చేసేలాగా హాట్ అండ్ కూల్కి రెండింటికి కూడా. ఇప్పుడు ఓన్లీ హాటే కాదు కదా అండి, మళ్ళీ సమ్మర్ వస్తుంది, మనం ఏమన్నా ఊరు నూనె అయితే పాడేసుకోలేం కదా, ఇలాంటి లాంగ్ టైం ఉంటాయి కదా మనతోనే.
డైనింగ్ టేబుల్ మీద కొంచెం గోరువెచ్చగా పెట్టుకున్నా కానీ మనం తాగడానికి కూడా బాగుంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు. సో ఈ టైంలో ఎక్కువ కోల్డ్, ఈ గొంతు ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి సో అన్నిటికీ కూడా బ్యాలెన్స్ చేసేలాగా 1 లీటర్ది ఒకటి తీసుకున్నాను అనమాట. సో అందుకోసం నేను మీకు షేర్ చేశాను. ఇది క్వాలిటీ బాగుండింది. వీటి గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను నా కోసం కొనుక్కున్నాను కాబట్టి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట, జెన్యూన్గా. ఓకే, హ్యాపీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీనే వచ్చింది అది మాత్రం. ఇంతవరకు ఇవన్నీ కూడా నా కోసం. మీకు ఇందులో మీకు ఏది కనెక్ట్ అయినా మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తానండి. ఇది కూడా నా దగ్గర ఆల్రెడీ చాలానే పోపుల డబ్బాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను. ఒక పోపుల డబ్బా వచ్చేసి మసాలాస్ ఉంటాయి, ఒక పోపుల డబ్బా వచ్చేసి మొత్తం జీలకర్ర మసాలాస్ అంటేనండి బిర్యానీ మసాలా, మన గరం మసాలాస్కి సంబంధించింది. ఇంకొకటి వచ్చేస్తే కనుక పూజ గదిలో ఉంటుంది. ఇంకొకటి వచ్చేస్తే కనుక ధనియాలు, జీలకర్ర, పసుపు, లైక్ వీటికి రిలేటెడ్గా ఉంటుంది. ఎండుమిర్చి అన్నీ ఒక దాంట్లో ఉంటాయి. నాకు కర్రీకి వండానంటే ఒక బాక్స్ తీసేసి చాలు, మొత్తం అన్ని దానిలో చేసేసుకుని పైన పెట్టుకోవడమే. కర్రీ వరకు అయితే 2 కలిపి ఒక్క దగ్గరే ఉంటాయి నాకు కిచెన్ షెల్ఫ్లో, స్టవ్ దగ్గర అవి అక్కడ ఉంటాయండి. ఇంకొకటి ఉంది కదా, అది వచ్చేసైతే కనుక డ్రై ఫ్రూట్స్ పెట్టి ఉంటుంది. అది కూడా తీసుకున్న నాకు అన్ని పిల్లలకి ఏదైనా బాక్స్లో పెట్టాలంటే జీడిపప్పులు, బాదం పప్పులు, లైక్ పిస్తా పప్పులు, అంజీర్, కిస్మిస్ అట్లా అన్నీ ఒక దానిలో ఉండడం వల్ల ఏంటంటే నాకు తేలిక వాళ్ళ బాక్స్లో అన్నీ ఇలా తీసి పెట్టేయడానికి. ఇది ఫిల్ చేసుకుంటే ఒక్కటేసారి ఎప్పుడో 4-5 డేస్కి ఫిల్ చేసుకుంటాం కాబట్టి అలా నేను ఒక బాక్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సో టోటల్గా నా దగ్గర అయితే 4 ఉన్నాయి, 4 కూడా స్టీల్వే. ఇది ఎందుకు తీసుకున్నానంటేనండి, రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ముగ్గేశారండి ఒక మేడం ఎవరో. ఇలా స్క్రోల్ చేస్తూ చూస్తున్నప్పుడైతే కనుక తన దగ్గర ప్లాస్టిక్ది ఉండే, అంటే లైక్ రంగులు అవన్నీ అయితే కనుక పెట్టుకోవడానికి తను ప్లాస్టిక్ది పెట్టుకుని రంగులు ఫిల్ చేసుకుని వేస్తున్నారు. అది నేను చూసాను యాక్చువల్గా, బట్ అవి కూడా చాలా రేట్లు ఉన్నాయండి ప్లాస్టిక్కి కూడా. 400 అబోవ్ కూడా ప్లాస్టిక్ వాటిలో ఉన్నాయన్నమాట. నాకు అనిపించింది ఎందుకు ప్లాస్టిక్ వెళ్ళడం, ఇదైతే 1 టైం ఇన్వెస్ట్మెంట్, సంవత్సరాలు పడి ఉంటుంది. స్టీల్ నేను ఎక్కువ స్టీల్ ఆటికే వెళ్తానండి. నేను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, ప్లాస్టిక్ అంతా కూడా నేను తీసేసాను, ఫ్రిడ్జ్లోంచి కూడా తీసేసాను, కిచెన్లోంచి కూడా ఆల్రెడీ నేను అన్నీ తీసేసాను. హెల్త్ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు వస్తున్న ముందు రాబోయే ఇప్పుడు వస్తున్నటువంటివన్నీ కూడా ఏమో ప్లాస్టిక్ అని చెప్తున్నారు కాబట్టి నేను అందుకోసమే దానికి కూడా స్టీలే తీసుకున్నానండి. మహా అంటే ఓ 70 రూపాయలు ఎక్కువ. అవి ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి ప్లాస్టిక్ కాబట్టి నేను ఇవి తీసి పెట్టాను, దానికోసం తీసుకున్నానండి. ఇదైతే మాత్రం ఒకవేళ మీరు వద్దనుకున్నారనుకోండి, మన కిచెన్లో కూడా వాడుకోవచ్చు. గట్టిగా వాష్ చేసుకున్నామంటే సరిపోద్ది. మీరు ముగ్గుకే పెట్టుకోండి, ఇంకా దేనికైనా పెట్టుకోండి. సో ఇది 1 టైం పెట్టుకున్నారంటే కూడా బోల్డ్ సంవత్సరాలు మనతో ఉంటుందండి. ఏ కలర్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో కిచెన్లోకైనా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం ఇంట్లో వాడుకోవాలనుకున్నా కూడా వాడుకోవచ్చు అనిపించింది. దాని మీద మహా అంటే ఒక 40-50 రూపాయలు ఎక్కువ నాకు వర్త్ అనిపించిందండి. సో మీరు చూసుకోండి, ఒకవేళ ప్లాస్టిక్దే మీరు ముగ్గుల కోసం అలా తీసుకోవాలనుకుంటే నేను చెప్తానండి, డీమార్ట్కి వెళ్ళిపోండి. డీమార్ట్లో ఖచ్చితంగా ఉంటాయి, 100 రూపీస్లోనే దొరుకుతాయండి. అవి తీసేసుకోండి. ప్లాస్టిక్ అయితే ఆన్లైన్లో ఇలాంటిదైతే వద్దు. పోపుల డబ్బా నేను చూసి చాలా రివ్యూస్ వెతికే నేను చెప్తున్నా ఈ మాట, ఓకేనా. ఇలాంటిది కొనిపెట్టుకుంటే మల్టీ యూజ్, లాంగ్ రన్, స్ట్రాంగ్ ఎట్లయినా వాడుకోవచ్చు మనం. ఇది దానికోసమే తీసుకున్నాను. చూస్తాను ఇక ఎలా అయితే అలా వాడవచ్చు, లేదా గిఫ్టింగ్ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓవరాల్గా అయితే కనుక ఇవి నా కోసం నేను కొనుక్కున్నవి మీ వరకు అయితే తీసుకొచ్చాను. కొంచెం ఎక్కువనే చెప్పానేమో అనిపించింది, బట్ ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు కొనుక్కున్నాను కూడా. మీకు కూడా ఏదైనా కనెక్ట్ అయ్యి తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. రెగ్యులర్గా ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా డ్రెస్ వచ్చేసి తేజస్వి కలెక్షన్స్, మల్ కాటన్, జస్ట్ 690 రూపీస్, 2 గుడ్ కంఫర్ట్లో వచ్చింది. అండ్ లైనింగ్ వచ్చింది, ఇంటర్లాక్ వచ్చింది. ఇది నా డ్రెస్ అండ్ ఆల్ సైజ్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కాంటాక్ట్ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫుల్ గేరా చక్కగా ఉంటుంది కంఫర్ట్గా. అయితే కనుక నేను ఒకటి తెచ్చుకున్నాను, ఇంట్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండి. మరో వీడియోలో రేపు కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.